హాయ్ స్టూడెంట్స్, మీకు సెకండ్ ఇయర్ కామర్స్ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్లో 30% ఆఫ్ సిలబస్ అనేది మీకు తీసేయడం జరిగింది. సో ఆ 30% సిలబస్ తీసిన తర్వాత ఇక ఉన్నటువంటి సిలబస్ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ లెసన్ వచ్చి హోమ్ ట్రేడ్ and foreign trade. Okay, and second lesson వచ్చి business services. Third lesson financial markets. And fourth one is consumerism or దీన్ని ఏమొచ్చంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ అని చెప్తాం. ఇక ఫైనల్గా జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, ఈ 5 లెసన్స్ మీకు థియరీ పార్ట్లో ఉండేటటువంటి లెసన్స్ ఈ అకాడమిక్ ఇయర్కి. సో అందులో ఫస్ట్ ఏంటంటే మనకి లెసన్ హోమ్ ట్రేడ్ అండ్ ఫారెన్ ట్రేడ్. ఆల్రెడీ మీకు ఫస్ట్ ఇయర్లో ఈ లెసన్ ఉంటుంది, కానీ ఈ సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి ఇంకొంచెం లోతుగా ఈ లెసన్ మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ అసలు ఈ ట్రేడ్ గురించి మనం తెలుసుకునే ముందు ఫస్ట్ స్టూడెంట్స్ మీరు ఏం చేస్తారంటే ఈ లెసన్ని చెప్పినటువంటి ప్రతి లెసన్ని కూడా మీరు ఏం చేస్తారంటే ఒక నోట్స్, వర్కింగ్ నోట్స్ లాంటిది ఏదో ఒకటి మీరు మెయింటైన్ చేసుకుని ఈ నోట్స్ అంతటిని కూడా మీరు నోట్ చేసుకుంటే మీకు బాగా తర్వాత అయినా యూజ్ అవుతుంది. ప్లస్ కంపల్సరీగా మీరు లెసన్ నేమ్, డేట్ అవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే తర్వాత మీరు మళ్ళీ లెసన్ వినడానికి మీకు బాగుంటుంది. సో అందులో మనకి ఫస్ట్ లెసన్ చూసుకుంటే హోమ్ ట్రేడ్ అండ్ ఫారెన్ ట్రేడ్. ఓకే, అసలు ఫస్ట్ ట్రేడ్ అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ అసలు మనం ఒక ప్రోడక్ట్ని తయారు చేయాలనుకోండి, దానికి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే రా మెటీరియల్ కావాలి. ఓకే, ఈ రా మెటీరియల్ని మనం ఒక ప్రోడక్ట్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ప్రోడక్ట్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత ప్రోడక్ట్ని మన దగ్గర ఉంచేసుకోంగా. ఇది ఏం చేస్తామంటే మనం ఈ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాన్ని అల్టిమేట్ కస్టమర్ అనేవాడు దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. కస్టమర్ ఆర్ కన్జ్యూమరు ఆ ప్రోడక్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోడక్ట్ తయారు చేసినటువంటి ప్లేస్ నుంచి కన్సంప్షన్ అయ్యేటటువంటి ప్లేస్కి వెళ్ళేటటువంటి ఈ మధ్యలో జరిగేటటువంటి ప్రాసెస్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే ట్రేడ్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ ట్రేడ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఈ ట్రేడింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఒకసారి ఫస్ట్ ఇక్కడ ప్రొడక్ట్ తయారు చేసేటటువంటి వ్యక్తి ఉంటాడు, అతన్ని ఏమంటామంటే మనం మ్యానుఫ్యాక్చరర్ అంటాం. ఓకే, ఈ మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసినటువంటి ప్రోడక్ట్ని ఎవరు దాన్ని ఉపయోగిస్తారు? అల్టిమేట్ కన్జ్యూమర్ దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అయితే మధ్యలో కొంతమంది వ్యక్తులు ఉండడం జరుగుతుంది. అంటే ఈ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఈ ప్రోడక్ట్ ఎవరు తీసుకుంటారు అంటే హోల్సేలర్ తీసుకుంటారు. ఈ హోల్సేలర్ దగ్గర నుంచి మళ్ళీ ఎవరు తీసుకుంటారు? ఈ రిటైలర్ దగ్గర నుంచి అల్టిమేట్ కన్స్యూమర్కి ఆ ప్రోడక్ట్ చేరడం జరుగుతుంది. సో అంటే ఏంటి, ఇక్కడ ప్రోడక్ట్ ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇంకొక వ్యక్తికి ఏమవుతుందంటే ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎక్స్చేంజ్ అయ్యేటటువంటి ఈ ప్రాసెస్ని మనం ఏమని చెప్తామంటే ట్రేడ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ఎక్స్చేంజ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ఒకసారి చూసుకుంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్. బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అనేటటువంటి ప్రాసెస్ ద్వారా ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. కాబట్టి
ఈ ప్రాసెస్ని మనం ఏమని చెప్తామంటే ట్రేడ్ అని చెప్పడం జరుగుతుంది. సో ట్రేడ్ అంటే సింపుల్గా ఏంటంటే ట్రేడ్ మీన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఈజ్ కాల్డ్ ట్రేడ్. ఓకే, సో ట్రేడ్ అంటే మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. అండ్ ట్రేడ్ ఇట్ ఈస్ ఏ బ్రాంచ్ ఆఫ్ కామర్స్. Finally, trade means it is a branch of commerce. Okay, so అయితే ఈ ట్రేడింగ్ యాక్టివిటీలో మనకి అల్టిమేట్గా ఎంతమంది పర్సన్స్ ఉంటారంటే ఇక్కడ 2 పర్సన్స్ ఉంటారు. ఒకరు బయ్యరు, రెండో వాళ్ళు సెల్లర్. ఓకే, ఒకరు బయ్యర్, రెండో వాళ్ళు సెల్లర్. అయితే ఇక్కడ బయ్యర్ సెల్లర్ అనేవాళ్ళు ఇద్దరు వ్యక్తులు అవ్వచ్చు లేదా 2 కంట్రీస్ అవ్వచ్చు. ఓకే, బయ్యర్ సెల్లర్ అనేవాళ్ళు 2 పర్సన్స్ ఆర్ 2 కంట్రీస్ అయ్యేటటువంటి ఛాన్స్ అనేది ఉంది. అయితే ఈ ట్రేడ్ని మనం ఒకసారి క్లాసిఫై చేసుకుంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రేడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ట్రేడ్ అంటే ఒకసారి చూడండి. ఇట్ ఈస్ ఏ branch of commerce. Exchange of goods and services in one person to another person is called a trade. Okay, so నెక్స్ట్ మనకి ట్రేడింగ్ యాక్టివిటీలో ఎక్స్చేంజ్ అనేటటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఈ ఎక్స్చేంజ్ అనే ప్రాసెస్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ కింద మనం చెప్పడం జరుగుతుంది. అంటే ట్రేడింగ్ యాక్టివిటీలో 2 పర్సన్స్ ఉంటారు. ఎవరెవరు? ఒకడు బయ్యర్, రెండో అతను సెల్లర్. ఓకే, ఈ ట్రేడింగ్ యాక్టివిటీ చేసే పర్సన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే ట్రేడర్ అని చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ టైప్స్ చూసుకుంటే టైప్స్ ఆఫ్ ట్రేడ్. ట్రేడ్ని మనం ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు అంటే మనం అల్టిమేట్గా 2 టైప్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ డయాగ్రామ్ ఒకసారి చూడండి. ట్రేడ్ can be divided into 2 types, that is home trade and second one is foreign trade. Okay, trade can be divided into 2 types, that one is home trade and second one is foreign trade. Okay, సో ఫస్ట్ ఈ హోమ్ ట్రేడ్ని మళ్ళా ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు అనేది ఒకసారి చూసుకుంటే హోమ్ ట్రేడ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ హోల్సేలర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రిటైలర్. ఓకే, నెక్స్ట్ ఫారెన్ ట్రేడ్. ఫారెన్ ట్రేడ్ ఆల్సో కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. That is, first one is export trade, second one is import trade, and third one is entrepot trade. ఓకే, ఈ విధంగా మనం ట్రేడ్ని డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ 1 by 1 మనం తెలుసుకున్నాం. అందులో ఆల్రెడీ ట్రేడ్ గురించి మనం తెలుసుకున్నాం. ఇక సెకండ్ ఏంటంటే హోమ్ ట్రేడ్ గురించి, తర్వాత ఫారెన్ ట్రేడ్ గురించి, తర్వాత హోల్సేలర్, రిటైలర్, తర్వాత ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ ట్రేడ్, ఇంటర్పోర్ట్ ట్రేడ్, వీటి గురించి ఒకసారి మనం చూసుకుందాం. అయితే ఇందులో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే home trade. Okay, home trade ఏంటంటే the trading activity
విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ వన్ నేషన్ ఈజ్ కాల్డ్ హోమ్ ట్రేడ్. ఓకే, అంటే ఒక దేశంలో సరిహద్దుల లోపల జరిగేటటువంటి ట్రేడింగ్ యాక్టివిటీనే మనం హోమ్ ట్రేడ్ కింద మనం చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా ఉందనుకోండి, మనకి ఇండియాలోనే ఈ ట్రేడింగ్ యాక్టివిటీ జరుగుతూ ఉంటే అది హోమ్ ట్రేడ్ ఇండియాకి వచ్చేసరికి. అదేవిధంగా శ్రీలంకలోనే ఆ ట్రేడింగ్ యాక్టివిటీ జరుగుతుంటే ఆ శ్రీలంకకు వచ్చేసరికి దానికి అది హోమ్ ట్రేడ్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. లేదు యుఎస్ఏలో దానికి ఇంటర్నల్గా అమెరికా బౌండరీస్ లోపల మాత్రమే ట్రేడింగ్ యాక్టివిటీ జరిగితే హోమ్ ట్రేడ్ కింద మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ హోమ్ ట్రేడ్ అనేది ఎక్కువగా ఈ హోమ్ ట్రేడ్లో ఎక్కువ ఏంటంటే బయ్యరు సెల్లర్, ఇందులో బయ్యరు అండ్ సెకండ్ వన్ సెల్లర్, వీళ్ళిద్దరూ కూడా ఒకే కంట్రీకి చెందిన వాళ్ళే ఉండడం జరుగుతుంది. ఇద్దరు కూడా సేమ్ కంట్రీకి చెందిన వారే ఉంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ హోమ్ ట్రేడ్లో ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక కంట్రీలో జరుగుతుంది అండ్ అల్టిమేట్గా దాని కన్జంప్షన్ కూడా ఆ కంట్రీలోనే జరుగుతుంది. అంటే ప్రొడక్షన్ కన్జంప్షన్ కూడా రెండూ కూడా ఆ దేశంలో ఒక దేశంలో మాత్రమే జరిగితే దాన్ని హోమ్ ట్రేడ్ కింద మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇక్కడ కరెన్సీస్ కూడా ఒకే కరెన్సీ ఉంటుంది. ఓకే, 2 or more కరెన్సీస్ ఏమి ఉండవు, హోమ్ ట్రేడ్లో ఒకే ఒక కరెన్సీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి వచ్చేసరికి మన కంట్రీలో ఉండేటటువంటి కరెన్సీ ఏంటి, రూపీ. ఓకే, కాబట్టి మన హోమ్ ట్రేడ్కి వచ్చేసరికి రూపీ ఒకటే చాలా మనీలో ఉంటుంది. అదేవిధంగా యూఎస్ఏకి వచ్చేసరికి డాలర్, దుబాయ్ యూఏఈకి వచ్చేసరికి దిరమ్స్. ఇలాగా ఆ కంట్రీకి సంబంధించి ఒకే కరెన్సీ ఈ హోమ్ ట్రేడ్లో అందుబాటులో ఉంటుంది తప్పితే 2 or more కరెన్సీస్ ఏమి ఉండవు. ఓకే, అండ్ ఇక్కడ ఈ హోమ్ ట్రేడ్లో మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అంతా కూడా ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మీద ఆధారపడి ఈ హోమ్ ట్రేడ్ అనేది జరుగుతుంది. అంటే ఏంటి, ఎక్కువగా ఈ హోమ్ ట్రేడ్ అనేది రోడ్వేస్ రైల్వేస్ ద్వారా మనకి ఈ ట్రేడింగ్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. ఓకే, అయితే ఈ హోమ్ ట్రేడ్ మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేసాము అంటే 2 types. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ wholesale trade. ఓకే, హోల్సేల్ ట్రేడ్ అంటాం. ఓకే, అంటే హోల్సేల్ ట్రేడ్లో ఇక్కడ ఈ హోల్సేల్ ట్రేడ్లో హోల్సేలర్ అనేటటువంటి పర్సన్ ఉంటాడు. ఈ పర్సన్ ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ అనేవి పర్చేజ్ చేసి ఇక్కడ రిటైలర్కి ఆ గూడ్స్ని సేల్ చేయడం జరుగుతుంది. సో హీ వాజ్ ద పర్సన్ హీస్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ manufacturer and sell them to retailer. Okay, he is purchased goods from manufacturers and sell them to retailer is called wholesale trade. Okay, and he was the middleman between manufacturer and retailer. Okay, manufacturer and retailer. అయితే ఈ హోల్సేల్ ట్రేడ్లో ఇక్కడ గూడ్స్ అని చెప్పుకున్నాం. ఈ గూడ్స్ అనేవి బల్క్ క్వాంటిటీస్లో బల్క్గా గూడ్స్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కువ మొత్తంలో గూడ్స్ని పర్చేజ్ చేసి దాన్ని మన రిటైలర్కి అమ్మడం జరుగుతుంది. అటువంటి ట్రేడ్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే హోల్సేల్ ట్రేడ్ కింద మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఈ హోల్సేలర్ అనేవాడు ఏం చేస్తాడు, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి గూడ్స్ అనేవి ఈ హోల్సేలర్ పర్చేజ్ చేసి అల్టిమేట్ ఎవరికి అమ్మడం జరుగుతుంది, రిటైలర్కి అమ్మడం జరుగుతుంది. సో హోల్సేలర్ హీ వాజ్ ద మిడిల్ మ్యాన్ బిట్వీన్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ రిటైలర్. ఓకే, సో మనం హోల్సేల్ ట్రేడ్ అంటే ఏమని చెప్పుకోవచ్చు,
he was the purchased goods in bulk quantities, okay, from manufacturer and sell them to retailer, okay, is called wholesale trade. Okay, he was the person is called wholesaler. He was the middleman between manufacturer and retailer. Okay, ఇక నెక్స్ట్ సెకండ్ పర్సన్ వచ్చేసరికి సెకండ్ ట్రేడ్ వచ్చేసరికి రిటైల్ ట్రేడ్ ఆర్ రిటైలర్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, రిటైల్ ట్రేడ్ ఆర్ రిటైలర్. ఓకే, సో హీ వాస్ purchased goods in small quantities from wholesaler and sell them to ultimate consumer or customer. Okay, అంటే ఈ రిటైలర్ అనేవాడు ఏం చేస్తాడంటే he was purchased goods in small quantities from retailer, wholesaler and sell them to consumer, ultimate customer. అంటే ఏంటి, ఇక్కడ స్మాల్ క్వాంటిటీస్ లో హోల్సేలర్ దగ్గర నుంచి గూడ్స్ అనేవి పర్చేజ్ చేసి దాన్ని కస్టమర్స్ కి, అల్టిమేట్ కన్స్యూమర్స్ కి దాన్ని సేల్ చేయడం జరుగుతుంది. ఇటువంటి ట్రేడింగ్ యాక్టివిటీ మనం ఏం చెప్పొచ్చు అంటే రిటైల్ ట్రేడ్ కింద మనం చెప్పడం జరుగుతుంది. సో హీ వాస్ ద మిడిల్ మ్యాన్ బిట్వీన్ wholesaler and customer or consumer. ఓకే, అంటే ఏం చేస్తున్నాడు ఇతను హోల్సేలర్ దగ్గర నుంచి గూడ్స్ అనేవి పర్చేజ్ చేసి ఈ రిటైలర్ అనేవాడు ఎవరికి సేల్ చేయడం జరుగుతుంది, అల్టిమేట్ కన్స్యూమర్ కి గూడ్స్ అనేవి సేల్ చేయడం జరుగుతుంది. అంటే హోల్సేల్ ట్రేడ్ లో గూడ్స్ అనేవి బల్క్ క్వాంటిటీస్ లో పర్చేజ్ చేస్తారు, ఇక్కడ రిటైల్ ట్రేడ్ లో స్మాల్ క్వాంటిటీలో గూడ్స్ అనేవి పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఈ పర్చేసింగ్ సెల్లింగ్ ప్రాసెస్ అంతా కూడా విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ వన్ నేషన్, ఒక కంట్రీ లోపల జరుగుతుంది. కాబట్టి ఈ ట్రేడింగ్ యాక్టివిటీని మనం ఏం చెప్తున్నాం అంటే హోమ్ ట్రేడ్ కింద మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ రెండో ట్రేడ్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే మీరు రన్నింగ్ నోట్స్ లో ఈ నోట్స్ అంతా కూడా నోట్ చేసుకోండి. ఓకే, ఇక సెకండ్ ట్రేడ్ వచ్చేసరికి ఫారెన్ ట్రేడ్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసరికి ఫారెన్ ట్రేడ్. అంటే ఫారెన్ ట్రేడ్ కి అంటే ఏంటంటే ఫారెన్ ట్రేడ్ అంటే ఏంటంటే ఇక్కడ that trading activity between two or more countries is called foreign trade. అంటే two or more countries మధ్య ట్రేడింగ్ యాక్టివిటీ అనేది జరిగితే దాన్ని మనం ఫారెన్ ట్రేడ్ కింద మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఒక ట్రేడింగ్ యాక్టివిటీ అనేది ఈ ట్రేడింగ్ యాక్టివిటీ అనేది ప్రాసెస్ అంతా కూడా అవుట్ సైడ్ ఆఫ్ వన్ నేషన్, ఒక కంట్రీ బయట సరిహద్దుల బయట జరుగుతుంది. కాబట్టి మనం దీన్ని ఫారెన్ ట్రేడ్ కింద మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఫారెన్ ట్రేడ్ మీన్స్ the trading activity between two or more countries is called foreign trade. Okay, trading process between two or more countries is called foreign trade. దీన్ని మనం ఏం చెప్తుంటే ఫారెన్ ట్రేడ్ కింద, అంటే ఇందులో టూ ఆర్ మోర్ కంట్రీస్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బయ్యరు సెల్లరు అనేవాళ్ళు ఇద్దరు కూడా ఒకే దేశానికి చెందిన వారై ఉండరు. ఎందుకంటే టూ కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటున్నారు కాబట్టి ఇక్కడ బయ్యర్ ఒక కంట్రీకి చెందిన వాడై ఉంటే సెల్లర్ ఇంకొక కంట్రీకి చెందిన వాడై ఉంటాడు. ఓకే, అదేవిధంగా ఇక్కడ కరెన్సీస్ కూడా ఒకటే అందుబాటులో ఉండదు. ఇట్ ఇన్వాల్వ్స్ సో మెనీ కరెన్సీస్ ఆర్ దేర్ ఇన్ ఫారెన్ ట్రేడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాని అదేవిధంగా యుఎస్ఏ ఈ రెండు కూడా ఫారెన్ ట్రేడ్ యాక్టివిటీ పెర్ఫార్మ్ చేస్తుంటే ఏ కరెన్సీస్ అందుబాటులో ఉంటాయి ఇక్కడ, రూపీ అండ్ డాలర్. ఓకే, అదేవిధంగా ఒకవేళ యూఏఈతో మనం యాక్టివిటీస్ పెర్ఫార్మ్ చేస్తుంటే కనుక రూపీ అండ్ దిరమ్స్. ఇలాగా
2 ఆర్ మోర్ కరెన్సీస్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ ఫారెన్ ట్రేడ్కి వచ్చేసరికి మనకి ఒక ప్రోడక్ట్ యొక్క ప్రొడక్షన్ అనేది ఒక కంట్రీలో జరిగితే దాని యొక్క కన్జంప్షన్ అనేది ఇంకొక కంట్రీలో జరుగుతుంది. అంటే ప్రొడక్షన్ కన్జంప్షన్ ఒక దేశంలో కాకుండా 2 ఆర్ మోర్ కంట్రీస్లో జరుగుతుంది. అంటే ప్రొడక్షన్ ఏమో ఒక కంట్రీలో జరిగితే దాని యొక్క కన్జంప్షన్ ఇంకొక కంట్రీలో జరుగుతుంది. కాబట్టి ఈ ఫారెన్ ట్రేడ్ అనేది 2 కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు, లేదా 2 కంట్రీస్కి చెందినటువంటి పర్సన్స్ ఈ ఫారెన్ ట్రేడ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఫారెన్ ట్రేడ్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ దేని మీద బేస్ అయి ఉంటుందంటే సీవేస్ అంటే వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎయిర్వేస్. ఓకే, సీవేస్ ఎయిర్వేస్ మీద ఆధారపడి ఈ ఫారెన్ ట్రేడ్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఈ ఫారెన్ ట్రేడ్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అని, ఎక్స్టర్నల్ ట్రేడ్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. అయితే హోమ్ ట్రేడింగ్ మనం ఏమని పిలవచ్చు, నేషనల్ ట్రేడ్ ఆర్ డొమెస్టిక్ ట్రేడ్ ఆర్ ఇంటర్నల్ ట్రేడ్ కింద మనం పిలవడం జరుగుతుంది. ఓకే, హోమ్ ట్రేడ్ ఇట్ ఆల్సో కాల్డ్ నేషనల్ ట్రేడ్ ఆర్ డొమెస్టిక్ ట్రేడ్ ఆర్ ఇంటర్నల్ ట్రేడ్. ఫారెన్ ట్రేడ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్ ఎక్స్టర్నల్ ట్రేడ్ కింద మనం పిలవడం జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ మనం ఈ ఫారెన్ ట్రేడ్ ని ఒకసారి క్లాసిఫికేషన్ చేస్తే ఈ ఫారెన్ ట్రేడ్ ని మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు అంటే 3 టైప్స్ కింద డివైడ్ చేస్తాం. ఓకే, ఫారెన్ ట్రేడ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 types. That is, first one is export trade, second one is import trade, and third one is entrepot trade. ఇలాగా మనం 3 రకాలుగా ఈ ఫారెన్ ట్రేడ్ ని డివైడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్పోర్ట్ ట్రేడ్. ఓకే, ఏ కంట్రీ ఎక్స్పోర్ట్ గూడ్స్ టు అదర్ కంట్రీస్ ఈజ్ కాల్డ్ ఎక్స్పోర్ట్ ట్రేడ్. అంటే ఏంటంటే ఒక కంట్రీ తన దగ్గర ఉన్నటువంటి గూడ్స్ ని ఇంకొక కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసినట్లయితే, ఎక్స్పోర్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు, మనం సేల్ చేస్తుంటే దాన్ని ఎక్స్పోర్ట్ ట్రేడ్ కింద మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎక్స్పోర్ట్ ట్రేడ్ మీన్స్ ఏ కంట్రీ ఎక్స్పోర్ట్ గూడ్స్ టు అదర్ కంట్రీస్ ఈజ్ కాల్డ్ ఎక్స్పోర్ట్ ట్రేడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇండియా ఎక్స్పోర్ట్ టీ ప్రొడక్ట్స్ టు USA. ఇండియా ఏం చేస్తుందంటే యుఎస్ఏకి టీ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈజ్ కాల్డ్ ఎక్స్పోర్ట్ ట్రేడ్. ఎక్స్పోర్ట్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు, ఏం చేస్తుంది ఇండియా యుఎస్ఏకి సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక రెండోది చూసుకుంటే ఇంపోర్ట్ ట్రేడ్. ఓకే, ఏ కంట్రీ ఇంపోర్ట్ గూడ్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. అంటే ఏంటి, ఒక కంట్రీ అదర్ కంట్రీస్ నుంచి గూడ్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటే దాన్ని మనం ఇంపోర్ట్ ట్రేడ్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇంపోర్ట్ అంటే ఏమని చెప్పుకోవచ్చు మనం, పర్చేస్. ఓకే, ఇంపోర్ట్ అంటే ఏమని చెప్పుకోవచ్చు మనం, పర్చేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇంపోర్ట్స్ crude oil from UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఇండియా ఏం చేస్తుందంటే క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇండియా ఏం చేస్తుంది, యుఏఈ నుంచి క్రూడ్ ఆయిల్ ని పర్చేస్ చేస్తుంది అన్నమాట. ఓకే,
ఇక నెక్స్ట్ ఫైనల్ గా ఎంట్రీ పోర్ట్ ట్రేడ్. ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ అంటే ఇందులో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రెండు ఉంటాయి. ఓకే, అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి రాసుకుని చూడండి. ఏ కంట్రీ import goods from another country on the same goods are exported to another country. అంటే ఒక కంట్రీ ఏం చేస్తుందంటే ఇంకో కంట్రీ నుంచి గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకుని అంటే పర్చేజ్ చేసి అవే గూడ్స్ ని ఇంకొక కంట్రీకి ఏం చేస్తుంది, ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది, అంటే సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఫస్ట్ ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ లో ఫస్ట్ గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకుని అవే గుడ్స్ ని ఇంకొక కంట్రీకి మనం ఎక్స్పోర్ట్ చేసినట్లయితే దాన్ని మనం ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ కింద మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి, ఒక కంట్రీ నుంచి గూడ్స్ అనేది పర్చేజ్ చేసి అవే గూడ్స్ ని ఇంకొక కంట్రీకి సేల్ చేయడం జరుగుతుంది. ఈ ట్రేడింగ్ యాక్టివిటీని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ కింద మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఇండియా ఇంపోర్ట్ wheat from USA and export to Sri Lanka. ఓకే, ఇండియా ఏం చేస్తుందంటే వీటిని యుఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకుని అదే వీటిని ఏం చేస్తుందంటే శ్రీలంకకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ ట్రేడింగ్ యాక్టివిటీని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ కింద మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం ఫారెన్ ట్రేడ్కి వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే దీన్ని త్రీ టైప్స్ డివైడ్ చేస్తాం. ఒకటి ఎక్స్పోర్ట్ ట్రేడ్, రెండు ఇంపోర్ట్ ట్రేడ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎంట్రీ పోర్ట్ ట్రేడ్. ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ని మనం ఏమని పిలవచ్చు అంటే రీ ఎక్స్పోర్ట్ ట్రేడ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే.